గేట్ దగ్గర వాచ్మెన్ ఉన్నాడు. లోపలికి వెళ్ళడానికి వేరే దారి వెతుక్కోవాలి. హలో మేడం, చెప్పండి. వెళ్ళావా? అంతా మనం అనుకున్నట్టే జరుగుతుందా? ఇప్పుడే వచ్చాను మేడం. లోపలికి వెళ్ళాలంటే అడ్డంగా వాచ్మెన్ ఉన్నాడు. అయితే లోపలికి వెళ్ళటం కుదరదా? కుదురుతుంది మేడం. నేను ఏదోలాగా వెళ్ళి మీరు చెప్పిన పని చేస్తాను. ప్రతిసారి కాల్ చేయకండి మేడం. ఎవరైనా చూస్తే ప్రమాదం మేడం. నాకు తెలుసులే కానీ జాగ్రత్త. మన ప్లాన్లో ఎలాంటి ప్రాబ్లం రాకూడదు. మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలి. అలా జరగకపోతే నీ ప్రాణాలు తీస్తాను. అంతా మీరనుకున్నట్టే జరుగుతుంది మేడం. నేను చూసుకుంటాను. పని అయ్యాక కాల్ చేస్తాను. సరే. ఈ మేడం ప్రతి 10 నిమిషాలకు ఒకసారి కాల్ చేస్తుంది. లోపలికి వెళ్ళాక కూడా అలాగే చేస్తే అనవసరంగా నేను దొరికిపోతాను. ఎందుకైనా మంచిది ఇప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పని అయ్యాక నేనే కాల్ చేస్తాను. ఈ వాచ్మెన్ నుంచి తప్పించుకోవాలంటే ఈ గోడ దూకి ఇంట్లోకి ఎంటర్ అవ్వాలి. సార్, మేడం, సార్, సార్. మనోహర్, ఏంటి సెటప్ అంతా? ఏం లేదు సార్, ఈరోజు మన ఇంట్లో మెహందీ ఫంక్షన్తో పాటు సంగీత్ కూడా జరగబోతుంది. అయితే కాస్త టైం ఇవ్వండి సార్. పెళ్లి కాసిన మంచినీళ్ళు తీసుకురా. కూర్చోండి. కూర్చో అమ్మా, నువ్వు కూర్చో. జాగ్రత్త అమ్మా. చూసుకోవాలి కదా, అలా పడేస్తే ఎలా? అయ్యయ్యో, అన్నీ కలిసిపోయాయి. ఇప్పుడెలా? అదే నీట్గా పెట్టేసినా కూడా లోపల అన్నీ కలిసిపోయాయి కదా అంటున్నాను. అయ్యో, దురద గుంటాకు మెహందీ రెండు ఎలా గుర్తుపట్టాలి? కూర్చోండి సార్. మాధవి, మంచినీళ్ళు తేవడానికి ఎంతసేపే? తెస్తున్నాను అత్తయ్య. ఏం సర్ప్రైజ్ ఇదిగోండి అత్తయ్య మంచినీళ్ళు. ఏ నది నుంచి తీసుకొచ్చావే? ఇంత ఆలస్యమైంది. దీంతో పాటు ఏం ప్లాన్ చేశాడో? అయ్యయ్యో, ఇప్పుడు మేము దురదకుంటాకు పెట్టిన కోన్స్ అన్నీ కలిసిపోయాయి. ఎలా గుర్తుపట్టేది? ఏంటే ఎప్పుడు గోరింటాకు మొహం చూడనట్టు అలా చూస్తున్నావేంటి? అందులో నీకు వాటా ఉందిలే, నీకు ఇస్తారాగు. ఆస్తిలో వాటా ఇవ్వచ్చుగా. మనవరాల్ని మాత్రం అందులో ఎక్కించాలని చూస్తున్నారు. ఇందులో మాత్రం వాటా ఇస్తుందంట. వాటా ఇదేంటి, అమ్మకి మాధవేంటి కౌంటర్ మీద కౌంటర్ ఇచ్చేస్తుంది? అమ్మ, ఎందుకమ్మా పండగ పూట ఇవన్నీ? నువ్వు ఓ అబ్బో, పెళ్ళాన్ని ఒక్క మాట అంటే ఊరుకోడు.
గాయత్రి వస్తున్నాను నానమ్మా. గాయత్రి గాయత్రి ఇలా రామ్మా. రామ్మా, ఇలా వచ్చి కూర్చో. గాయత్రి గాయత్రి మనోహర్ నువ్వేదో ప్లాన్ చేశానన్నావు, ఏంటది? 1 minute సార్. టట్టడా. ఏంటి మనోహర్ ఇది? ఇందులో ఇక్కడున్న వాళ్ళందరి పేర్లు రాసున్నాయి సార్. అందరూ ఇందులో నుంచి ఒక్కొక్క చీటీ తీయాలి. అందులో ఎవరి పేరైతే వస్తుందో ఆ చీటీ తీసిన వాళ్ళ గురించి, వాళ్ళ అభిప్రాయాన్ని, వాళ్ళ మనసులో ఉన్న భావాల గురించి పాటలాగా పాడి పంచుకోవాలి. ఆ తర్వాత వాళ్లకు గోరింటాకు పెట్టాలి. ఇదేదో కొంచెం కన్ఫ్యూజన్ గా ఉందే. కన్ఫ్యూజన్ లేదు సార్. నాకు అర్థమైంది సార్. ఎగ్జాంపుల్, ఇప్పుడు దేవకి మేడం బౌల్లో నుంచి ఒక చీటీ తీస్తారు. అందులో వాసుదేవ్ సార్ పేరు వస్తే సార్ మేడం గురించి ఒక మంచి పాట పాడాలి. దానికి ఇంప్రెస్ అయిన మేడంకి గోరింటాకు పెట్టాలి. అంతే కదా మనోహర్? ఎగ్జాక్ట్లీ అంతే. సింపుల్ గేమ్ అన్నమాట. అలా చేయటం వల్ల అందరికీ కాలక్షేపం. ఏమంటారు? నువ్వు సూపర్ బావా. అందరూ ఒక దగ్గరే ఉన్నారు. నా పని తొందరగా అయిపోతుంది. ముందు ఈరోజు పూజకు సంబంధించిన సామాగ్రి ఎక్కడుందో కనిపెట్టాలి. పిన్నేంటి ఏదో చెప్పాలని తెగ ట్రై చేస్తోంది. అసలే పిన్నికి ఆత్రం ఎక్కువ, అవకాశం తక్కువలాగా చేస్తుంది. ఈ పిన్ని చేసే సైగలకు నేను దొరికిపోయేలా ఉన్నాను. ఈ గాయత్రికి ఎంత చెప్పినా అర్థం కావటం లేదా? ఐడియా, ఫోన్లో మెసేజ్ చేస్తాను. 1 more thing. అందరూ ఒకసారి వినండి. ఈ ఒక్క పూట పండగ రోజు మనం వదిలి ఉండలేని సెల్ ఫోన్లని మన నుంచి దూరంగా పెడతాం. ఈ కార్యక్రమం అయిపోయాక ఎవరి ఫోన్ వాళ్ళు తీసుకుంటాం. ఓకే. మేడం ఫోన్ ఇవ్వండి మేడం. ఓకే, అందరూ వినండి. ఇప్పుడు నేను తీసుకొచ్చి చీటీలు ఇస్తాను. ఎవరైతే ఫస్ట్ చీటీ తీస్తారో వాళ్ళే పాట పాడాలి. ఓకే? ముందు నేను ఒక దాని ఉన్నాను కదా, నేను తీస్తాను చీటీ. ఇలా ఇవ్వు. ఇదిగో చూడు. ఓ, సార్ పేరు వచ్చింది. తీయండి. ఓకే, తీనదాకి చూడు. ఓకే, ఏముంది మనోహర్? వావ్, దేవకి మేడం పేరు వచ్చింది.
పాడు. అరే పాడమన్నా కదా. నా పాట తేట తెలుగు పాట, నా పాట తేనెలొలుకు పాట, నా పాట తేట తెలుగు పాట, నా పాట తేనెలొలుకు పాట, పూల తోటలకు పరిమళమిచ్చే ఘుమఘుమ పాట, నీలి మబ్బులకు స్నానం పోసే చిటపట పాట, రామచిలుకలకు వన్నెలు అద్దే రంగుల పాట, కన్న తల్లులను నిద్దురు పుచ్చే ఊయల పాట, దైవాన్ని మేలు కొలిపే దీపధూపాల పాట. థ్యాంక్ యూ దేవకి. నువ్వు మా జీవితాల్లోకి వచ్చినప్పటి నుంచి ఈ కుటుంబాన్ని నీ కుటుంబం అనుకుని ఎంతో చేశావు. కోడలుగా ఈ ఇంట్లో అడుగు పెట్టిన నువ్వు వ్యక్తిత్వంలో ఎవ్వరికీ అందనంత ఎత్తుకెదిగావు. ఈరోజు నో ఎమోషన్స్, ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్. సో నెక్స్ట్ ఇప్పుడు దేవకి మేడం చీటీ తీస్తారు. తీయండి మేడం. మేడం తీసే చీటీలో నా పేరొస్తే బాగుండు. నా మనసు దేవకి మేడంని చూసినప్పుడల్లా తెలియని భావోద్వేగానికి లోనవుతుంది. నేనే గాయత్రినేమోనన్న అనుమానం బలపడుతుంది. ఇప్పుడు కనుక మేడం తీసే చీటీలో నా పేరొస్తే ఆ అనుమానాన్ని ఆలోచనగా మార్చుకోవచ్చు. రాధ. ప్రాణం నా ప్రాణం నువ్వేనా, నే చూసేదంతా నిజమేనా. నేననుకున్న మాట దేవుడు విన్నాడా, లేదంటే ఏదైనా కోయిన్సిడెంటా? నిజంగా నేనే గాయత్రినా? అందుకేనా స్కెచ్ ఆర్టిస్ట్ ఆ రోజు ఆ మాట అన్నాడు? రాధా, నువ్వే పాడాలి, అది కూడా దేవకి మేడం గారి గురించి. పాడు. అలాగే. పాడాలి 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 పాడాలి. చాంగు భళ చాంగు భళ చాంగు భళ ఇలాగా నేను ఎలా మారిపోయా చెంగుమని భలేగా. చాంగు భళ చాంగు భళ చాంగు భళ ఇలాగా నేను ఎలా మారిపోయా చెంగుమని భలేగా. జంపనమే తుర్రుమని పారిపోయే తునిగా తిరిగి వచ్చే నిజంగా. నేనే నా వేరే
వింటే నాగతం తెలుసుకుంటోంది మనసేమో మెల్లమెల్లగా ఊహలన్నీ కిలకిలమంటూ ఎగురుతున్నాయి సంకెళ్ళు తెగినట్టుగా గుండె పాట గొంతుని దాటి పెదవుల తీగలపై మోగెనుగా ఎన్నెన్నో స్వరాలుగా చాంగు భళ ఇలాగా నేను ఎలా మారిపోయా చెంగుమని భలేగా చాంగు భళ ఇలాగా నేను ఎలా మారిపోయా చెంగుమని భలేగా యవ్వనమే తుర్రుమని పారిపోయే తునిగా తిరిగి వచ్చే నిజంగా ఓకే, అయితే ఇప్పుడు చీటీ రాధ తీయాలి. కమాన్ రాధా, తీ. చెప్పు మనోహర్, ఎవరు? అరే ఎవరు చెప్పు. చూడరా, అరే చూడు చూడరా, ఏది? చూడు, ఎవరి పేరు హే చెప్పు. దాచుకుంటున్నాడు చూడు. బావ పేరే హే మనోహర్, వాడి పేరు సూపర్ కాబట్టి సూపర్. దాచుకుంటున్నాడు. మనోహర్, ఆడు బావా రాధ గురించి ఒక మంచి పాట పాడు. ఈ అవకాశం మళ్ళీ రాదు. పాడు. మువ్వల నవ్వకల ముద్ద మందారమా, మువ్వల నవ్వకల ముద్ద మందారమా, ముగ్గులో దిల్సకిల ముగ్ధ సింగారమా, నేలకే నాట్యం నేర్తావి నయగారమా, గాలికే సంకెళ్ళేశావే. రాధ మీద ఉన్న ప్రేమ అంతా మనోహర్ బాగా కుమ్మరించేశాడు. అబ్బా సిగ్గుపడిన చాలు, ఇప్పుడు నువ్వే తీయాలి చీటీ. ఓకే, తీయవయ్యా, తీయే. గాయత్రి గారు, గాయత్రి, వచ్చిన అవకాశాన్ని వాడుకో. నీ మనసులో ఉన్న పాటని పాడుకో. పాట పాడుకో. ఒకరిది కన్ను ఒకరిది చూపు, ఇరువురి కలయిక కంటి చూపు, ఒకరిది మాట ఒకరిది భావం, ఇరువురి కదలిక కదిపిన కథ ఇది ప్రేమ. ప్రేమ తిరిగొచ్చే తీయగా ఇది ప్రేమ. ప్రేమ ఎదురొచ్చే హాయిగా ఇది మనసుని తడిపిన క్షణముగా
అమ్మా గాయత్రి, నువ్వు చీటీ తీయమ్మా. ఇదిగోండి. గాయత్రి, ఇప్పుడు మాధవి పిన్ని పాట పాడాలి.